అమ్మో, శ్రీ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఎంత గొడవ పెడతాడో ఏంటో. అసలే నీ మీద కోపంతో ఉన్నాడు. నీ నీడ పడకూడదని ఎంత దూరం తీసుకొచ్చాడు. ఇప్పుడు నిన్నేం చేస్తాడో ఏంటో. వీణ ఆఫీస్లో ఉండగానే వస్తే బాగుంటుంది. రిషి ఇంకా రాలేదేంటి? డాడ్ నమస్తే. లోక్నాథ్ నమస్తే. మీ కంపెనీతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అవర్ ప్లెజర్. రిషి, వీణకి కాంట్రాక్ట్ని ఇంట్రడ్యూస్ చేయి. యా డాడ్. వీణా, ఒకసారి డాడ్ క్యాబిన్కి రా. నమస్తే మేడం. వీణా, ఇతను గణేష్ అని మన కొత్త కాంట్రాక్టర్. ఇక్కడ నుంచి కార్తీక్ ప్లేస్లో ఇతనే మెటీరియల్ సప్లై చేస్తాడు. కార్తీక్ ఉండగా కొత్త వాళ్ళెందుకు రిషి? కార్తీక్ అనే పేరు కూడా ఆఫీసులో వినపడకూడదని అన్నయ్య చెప్పాడు కదా. టైంకి మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు లేకపోతే ప్రొడక్ట్ ఆగిపోతుంది. అందుకే డాడ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. మీకు మెటీరియల్ సప్లై చేసే విషయంలో ఎలాంటి లేట్ జరగదు మేడం. ఇన్ టైంకే చేస్తాను. డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. ప్లీజ్ మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? అలా ఎలా మీరు నిర్ణయం తీసుకుంటారు? నాకు ఇన్ఫార్మ్ చేసి నా నిర్ణయం ఏంటో కనుక్కోవాలి కదా. అంతా మీ ఇష్టమేనా? గొడవ ఎందుకు పడుతున్నావు వీణా? ఎందుకో మీకు తెలీదా? తెలిసే ఈ డెసిషన్ తీసుకున్నాను. కార్తీక్ శ్రీబాబు గారితో మాట్లాడి సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నం చేయకుండా ఇలా కాంట్రాక్టర్ని మార్చడం నాకు ఇష్టం లేదు మావయ్య. నేను దీనికి ఒప్పుకోను. కంపెనీకి ఎండి నేను. నువ్వు వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మాత్రమే. మైండ్ ఇట్. డాడ్ కూల్ డౌన్. గణేష్ గారు, సారీ ఫర్ ది ట్రబుల్. మీరు వెళ్ళండి, నేను కాల్ చేస్తాను. ట్రై. నేను పిలిపించిన కాంట్రాక్టర్ని అలా ఎలా పంపిస్తారా? అతన్నే పిలిపించి వర్క్ స్టార్ట్ చేయి. కొత్త కాంట్రాక్టర్ని పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈవిడికే ఇక్కడుండి ఎన్ని కబుర్లైనా చెప్తుంది. కంపెనీ లాస్ అయితే నష్టపోయేది నేను. నొప్పి నాకే ఉంటుంది. నేను కూడా కంపెనీ బాగుండాలని కష్టపడి పనిచేస్తున్నాను మావయ్య. టైం పాస్ చేయడం కోసం ఇక్కడికి రావట్లేదు. ఎవరొచ్చి ఏం చేస్తున్నారో అన్నీ తెలిసే ఇవి చేస్తున్నాను. ఈ తలనొప్పులని ఆ కార్తీక్ గారు చేసిన పని వల్లే శ్రీవేద మనకు దూరం అయ్యారు.
వేద కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. వాడి వల్లే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అలాంటి సైకోని బిజినెస్ లో పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉన్నా నాకు మాత్రం ఇష్టం లేదు. మావయ్య ఏం మాట్లాడుతున్నారు? కార్తిక్ సైకోనా? కార్తిక్ ఈ కంపెనీకి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? కార్తిక్ వల్ల ఈ కంపెనీ పొందిన లాభం ఏంటో మీకు తెలుసా? నా బావని చెప్పట్లేదు కానీ కంపెనీకి ఏ సమస్య వచ్చినా అది సాల్వ్ చేయడానికి మనందరికన్నా ముందున్నాడు. మనందరి ముందు కాదు, నీ ముందు నీ వెనక. నీకు మాత్రమే కార్తీక్ అన్ని చోట్ల ఉన్నాడు. కాదు కాదు, మీ బావ ఉన్నాడు. రిషి నీకు భర్త ఉండగా మీ బావను వెనకేసుకురావటం కరెక్ట్ కాదేమో చూసుకో. ఎరా, జరుగుతున్న వాటి గురించి అంతా నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? అవును వీణా, నాన్న చెప్పింది కరెక్ట్. నువ్వు పదే పదే కార్తీక్ జపం చేయడం నాకు అసలు నచ్చట్లేదు. వీణా, నిజమేంటో నీకు తెలుసు. బావని నా నుంచి దూరం చేయాలని ఇలా అన్యాయంగా ఆరోపణల దాడి చేస్తున్నారు. తగ్గుద్దు వీణా, తగ్గితే నీ తల తీసేస్తారు వీళ్ళు. సైకలాజికల్ గా నిన్ను డిస్టర్బ్ చేసి నీతో ఆడుకోవాలని చూస్తున్నారు. ధైర్యంగా ఎదుర్కో. కాంట్రాక్టర్ విషయంలో నేను చెప్పిందే జరగాలి. స్టాప్ ఇట్. మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. ఈ కంపెనీలో నాకు కూడా అధికారాలున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నా చేతుల్లో కూడా ఉంటుంది. నా అనుమతి లేకుండా మీరే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. వేదా, అలా దిగులుగా ఉన్నావేంటమ్మా? అత్తయ్య వాళ్ళు ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా పిన్ని. మళ్ళీ వీలు చూసుకుని వస్తారులే. అయ్యో శ్రీ, ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. మంచి హ్యాపీ మూమెంట్ మిస్ అయ్యావు తెలుసా? ఏమైంది వేదా? వేదా, జ్యూస్ తెచ్చిమ్మంటావా? పార్వతీ అత్తయ్య, మోక్ష వాళ్ళు వచ్చి నన్ను పాపని చూసి వెళ్ళారండి. మీరు ముందొచ్చుంటే మోక్షతోనూ మన పాపతోనూ ఆడుకుని ఉండేవాళ్ళు. అత్తయ్య గుడికెళ్ళి ప్రసాదం కుంకుమ తెచ్చిచ్చారు. ఉండు, నీకు కూడా బొట్టు పెడతాను. ఇవన్నీ ఎందుకు వేదా? అమ్మవారి కుంకుమశ్రీ, నా కోసం వద్దనుకో. అది వేద సంతోషం కోసం పెట్టుకో అల్లుడు. సరే పెట్టు.
శ్రీ, ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నావేంటి? ఉండు, ఇందాక అత్తయ్య వాళ్ళ కోసం పెట్టిన కాఫీ ఉంది, వేడి చేసి తెస్తాను. అత్తయ్య, ఇదంతా జరిగింది ఆవిడ వల్లే అని తెలిసి కూడా ఆవిడ ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు? ఆ, 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 అక్కడికి పార్వతితో శ్రీ కోప్పడతాడని నేను చెప్తూనే ఉన్నాను. కానీ నా మాట వింటే కదా. ఆ పార్వతి నా కోడలిల్లు, నా ఇష్టం వచ్చినట్టు వస్తాను పోతాను, మధ్యలో నువ్వెవత్తివే పానకంలో పుడకవి, నోరు మూసుకుని ఒక మూల పడుండు అని నా నోరు ముయించి పక్కకు నెట్టేసి మరి వేదతో మాట్లాడి వెళ్ళింది అల్లుడు. ఎంతైనా మీరు ఒకటి, మధ్యలో నా పెత్తనం ఎందుకులే అని సైలెంట్ గా తను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. వేద పాపం బొమ్మలో బిడ్డను చూసుకుంటుంటే, పార్వతి ఏమో ఇది బొమ్మ కదా సొంత బిడ్డ అన్నట్టు మాట్లాడతావేంటి అని ఎగతాళి చేసినట్టు మాట్లాడింది అల్లుడు. అలా మాట్లాడొద్దు పార్వతి, వేద బాధపడుతుందని చెప్పి చాలా కంట్రోల్ చేయాలని చూశాను. కానీ నా మాటలు అస్సలు పట్టించుకోలేదు. పార్వతి మాటలకి వేదాకి ఇంకా పిచ్చి పెరిగిపోయినట్టు అయిపోయింది తెలుసా బాబు. అత్తయ్య చాలు, ఆవిడ గురించి ఇంకేం చెప్పద్దు. ఆవిడ ఇంకొకసారి ఇంటికి వస్తే నాకు చెప్పే తీరాలి. ఇంకొకసారి ఆవిడ పాపపు నీడ ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. వద్దులే బాబు, మళ్ళీ నీకు చెప్పి నేను రెచ్చగొట్టానని నన్ను ఆడిపోసుకుంటారు. వాళ్ళ సంగతి వదిలే, నువ్వు వేదాన్ని బాగా చూసుకో. శ్రీ, కాఫీ ఇదిగో. వేద, నాకు మాట ఇస్తావా? చెప్పు శ్రీ. మీ అత్తయ్య గారు ఇంకోసారి ఇంటికి వస్తే నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? తను కూడా మనలాగా మనిషే కదా. మరెందుకు మాట్లాడొద్దంటున్నావు? అంటే మన పాపకి నాన్నమ్మ ప్రేమ దక్కద్దు అంటావా? మనకి బిడ్డే దక్కకూడదనే ఉద్దేశంతో ఉన్న ఆవిడ నీడ నీ మీద పడకూడదని నీకెలా చెప్పాలి వేద? చెప్పు శ్రీ, వాళ్లే కదా మన మంచి చెడుల గురించి ఆలోచించేది. అవును, వాళ్ళే. సరే, జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు కూర్చో. నువ్వు పాపతో ఆడుకుంటూ ఉండు, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. ఇలాగే శ్రీకి ఉన్నవి లేనివి చెప్పి పార్వతి వాళ్ళని ఈ ఇంటికి దూరం చేస్తే ఈ వేద చేసే చేష్టలకు శ్రీకి కూడా పిచ్చి పట్టేలా ఉంది. ఈ పిచ్చి తట్టుకోలేక, ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక వేదని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు వేద అక్కడ హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది. నా కూతురు ఇంట్లోకి శ్రీ భార్యగా ఎంటర్ అవుతుంది. కార్తిక్ని బెంగళూరు వెళ్లకుండా ఎలాగైనా ఇక్కడే ఉండేలా నెమ్మదిగా కన్విన్స్ చేసి ఒప్పించాలి. కార్తిక్, వచ్చాక నన్ను చూస్తే సర్ప్రైజ్ అవుతాడు.
దీనికి చెంప పగలగొట్టినా ఇంకా బుద్ధి రాలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ బావ దగ్గరకు వచ్చి సొంత పెత్తనాలు చేస్తుంది. అవును, మాల్ని తనకు తానే వచ్చిందా లేదంటే బావ పిలిస్తే వచ్చిందా? ఒకవేళ బావ మాల్ని ఒకటైపోయారా? ఏదో తేడాగా ఉందే. వ్యవహారం ఏంటో తెలుసుకుని వెళ్ళాలి. మాలిని, ఎంతసేపు అయింది వచ్చి? పిలవచ్చు కదా. దీని ఇల్లు అంటారా? ఇల్లంతా క్లీన్ చేసి సర్దుకోవచ్చు కదా. ఆ రోజు నేనొచ్చి క్లీన్ చేయబట్టే ఈ మాత్రమైన క్లీన్ ఉంది. కనీసం ఆంటీ లేనప్పుడైనా నీటిగా ఉంచుకోవాలి కదా కార్తీక్. ఈ ఇంటి కోడలైనట్టు మా బావ మీద కమాండ్ చేస్తున్నావేంటే? ఉండు, నేను సర్దుతాను. మాలిని, నీకెందుకు శ్రమ, నేను సర్దుకుంటానులే. ఏంటి ఇదా నువ్వు సర్దుకునేది? నేను వర్క్ లో బిజీగా ఉండి సర్దుకోలేదు. నాకు వర్క్ ఉంది, నువ్వు బయలుదేరు, నేను తర్వాత సర్దుకుంటాను. నీతో మాట్లాడాలని వస్తే అప్పుడే వెళ్ళిపోమంటావేంటి? నీకిష్టమైనవన్నీ చేసి తినిపించాక వెళ్తాలే. మూసుకుని వెళ్ళవే. అవన్నీ చేయడానికి నాకు హక్కుంది. నీకే ఉందని తెగరెచ్చిపోతున్నావు. వచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ప్లీజ్ మాలిని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలా ఒంటరిగా రావటం ఎవరైనా చూస్తే బాగోదు. బయలుదేరు. ఏంటి అని అడగవా? ఏంటి? నేను నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పు. నువ్వు బెంగళూరు వెళ్లే దాని గురించి మరొకసారి ఆలోచించమని చెప్దామని వచ్చాను. వెళ్ళిపోమండం మేనర్స్ అనిపించుకోదు కార్తీక్. నా బావకి నువ్వేంటే మేనర్స్ నేర్పించేది? మాలిని, మనల్ని ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ నువ్వు వెళ్ళు, తర్వాత కాల్ చేస్తాను కదా. నేను వెళ్ళను. ఎవ్వరేమనుకుంటారో అనుకోని. వాళ్ళకు కూడా నిజం ఏదో ఒక రోజు తెలియాలి కదా. వాట్? ఏం లేదులే. దాంతో మాట్లాడండి బావా, బయటికి తోసాయి. మాలిని ప్లీజ్. మాలిని అరే పద, వెళ్ళు. నేను వెళ్ళను వెళ్ళు, please. కార్తీక్. వెళ్ళు మాలిని. చెప్పేది విను. తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? అదంతేలే. బెంగళూరు వెళ్ళిపోదామన్న ఆలోచన మానేసి నువ్వు ఆఫీస్కి ఎందుకు రాకూడదు కార్తీక్? ఒకవేళ బెంగళూరు వెళ్దామని ఫిక్స్ అయితే నేను కూడా నీతో వచ్చేస్తాను. నాకు ఆన్సర్ కావాలి కార్తీక్. నన్ను ఆఫీస్లో చూస్తే శ్రీ డిస్టర్బ్ అవుతాడు. ఇప్పటిదాకా జరిగిన గొడవలన్నీ చాలు. రిపీట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వేద హెల్త్ విషయంలో శ్రీ ఇప్పటికే బాగా నలిగిపోయాడు. ఇలాంటి టైంలో నేను శ్రీకి ఎదురుపడి ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. అందుకే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి. అమ్మ మీద నా మీద నిందపడేలా చేసిందెవరో కనిపెట్టాలి. మేము నిర్దోషులమని శ్రీ తెలుసుకునేలా చెయ్యాలి. వేదాకి పుట్టబోయే బిడ్డ కోసం, శ్రీ కోసమే నా ఈ అజ్ఞాతవాసం. నీ గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది కార్తీక్. కానీ ఈ గొడవలన్నింటికీ దూరంగా వెళ్ళిపోతేనే నాకు కూడా బాగుంటుందనుకో.
నా కోసమైనా మీ అమ్మ కోసమైనా ఒక్కసారి ఆలోచించు కార్తిక్. నేను వెళ్ళొస్తాను కార్తిక్. భయపడుతున్నావా నువ్వు? నన్నెవ్వరూ భయపెట్టలేరు. నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తాను. నాతో ఎందుకు పెట్టుకున్నావు అని శత్రువు పశ్చాత్తాపం పడేలా చేస్తాను. ఏది నాకు హార్ట్ అటాక్ తెప్పించు.